చుట్టూ ప్రపంచమంతా కూడా పాపములో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చుట్టూ ప్రపంచమంతా కూడా నీ చుట్టూ జనాంగమంతా కూడా దేవునికి విరోధముగా వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివైనా సరే నువ్వు నీతిమంతుడుగా ఉండగలగాలి. నీతో పాటు అనేక మంది నీతిమంతులు ఉంటే వాళ్ళతో కలిసి నువ్వు సహవాసము చేయగలిగాలి. నీలో నీ చుట్టూ జనాంగంలో నీవు కాపాడుకోగలుగుతావు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒక్కడైనా ఒక కుటుంబమైనా సరే రక్షణ కొనసాగించడం అనేటువంటిది ముఖ్యం. అంటే మన ఉద్దేశం అసలు దేవుణ్ణి మనం స్వీకరించడానికి, దేవునిలోనికి రావడానికి, దేవుని రక్షణ పొందడానికి కారణం ఒకటే కదా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టానుసారంగానే చేయాలి. దేవునికి ఇష్టం కాని పని ఏం చేసినా కూడా అది వ్యర్థమే. దేవునికి ఇష్టం కాని పని చేసి నువ్వు దేవునికి ధనం ఇస్తే ఉపయోగమైంది? ధనం తీసుకుంటాడా దేవుడు? ధనం తీసుకుంటాడా? అసలు ధనం ఎందుకు దేవుడికి? దేవుడి దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి. ఆకాశము భూమిని సమస్తము సృష్టించిన దేవుడికి నీవిచ్చే ధనము ఏ పాటిది? నీవిచ్చే ధనము ఏ పాటిది? ధనము కాదు కావాల్సింది దేవునికి. తెలుసా? యథార్థత కావాలి, నీ హృదయం కావాలి, నీ యథార్థత కావాలి, నువ్వు వెళ్ళే మార్గము పవిత్రముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలా నువ్వు ఉండగలిగితే దేవుడి రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. అలా నువ్వు లేకుండా ఇవన్నీ ఎందుకు? అసలు దేవుడి రాజ్యం ఉందో లేదో ఇక్కడ జీవించడమే మాకు ప్రధానమని నువ్వు లోకానుసారంగా నువ్వు జీవించితే దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉండదు, దేవుని రాజ్యంలో నీకు మెప్పు ఉండదు, అసలు అవకాశమే లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం.